అంతరిక్షంలో మనం ఒంటరిగా ఉన్నామా? తరతరాలుగా మానవాళిని వేధిస్తున్న ప్రశ్న ఇది. భూమిపై జీవం ఎలా పుట్టిందో, విశ్వంలో మరెక్కడైనా జీవం ఉనికిలో ఉందా అనే కుతూహలం మనందరిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. మన సౌర కుటుంబంలో భూమికి పొరుగునే ఉన్న అంగారక గ్రహం ఈ అన్వేషణలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎర్రటి రంగులో మెరిసే ఈ గ్రహం శాస్త్రవేత్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. భూమిని పోలిన కొన్ని లక్షణాలు ఉండడం, ఒకప్పుడు అక్కడ నీరు ప్రవహించి ఉండవచ్చనే ఆధారాలు లభించడం వంటి కారణాల వల్ల అంగారకుడు మన ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భూమిపై జీవం ఎలా ఉందో అలాగే అంగారకుడిపై కూడా జీవం ఉండవచ్చా? ఒకప్పుడు ఇక్కడ నీరు ప్రవహించిందా? వాతావరణం ఎలా ఉండేది? భవిష్యత్తులో మనం అక్కడ నివాసం ఉండగలమా? ఈ ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా మనల్ని వెంటాడుతున్నాయి. ఈ అనంతమైన కుతూహలమే మార్స్ పై పరిశోధించడానికి ఎన్నో అంతరిక్ష యాత్రలకు స్ఫూర్తినిచ్చింది. మొదట్లో ఈ గ్రహం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కేవలం టెలిస్కోపుల ద్వారా కొన్ని చిత్రాలను, ఊహాగానాలు మాత్రమే ఉండేవి. కానీ శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం ఈ గ్రహం వైపు మన అంతరిక్ష నౌకలను పంపాం. ఈ ప్రారంభ అంతరిక్ష యాత్రలు కేవలం ఆ గ్రహం యొక్క కొన్ని ప్రాథమిక చిత్రాలను, కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే అందించినా అవి గొప్ప ప్రయాణానికి నాంది పలికాయి. ఆ తరువాత ఆర్బిటర్ల శకం మొదలైంది. ఈ కృత్రిమ ఉపగ్రహాలు అంగారకుడి చుట్టూ తిరుగుతూ దాని ఉపరితలాన్ని, వాతావరణాన్ని నిరంతరం అధ్యయనం చేశాయి. ఎన్నో సంవత్సరాల పాటు అవి సేకరించిన డేటా ఈ గ్రహం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చివేసింది. దాని ఉపరితలంపై లోయలు, పర్వతాలు, అగ్నిపర్వతాలు ఉన్నాయని తెలిసింది. అంతేకాదు ఒకప్పుడు అక్కడ నీరు ప్రవహించి ఉండవచ్చని తెలిపే ఆధారాలు కూడా లభించాయి. ఇక ల్యాండర్లు, రోవర్లు విషయానికొస్తే ఇవి సాక్షాత్తు అంగారకుడి నేలపై దిగి అక్కడ మట్టిని, రాళ్లను పరిశీలించాయి. రోవర్లు అయితే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ మరింత విస్తృతమైన సమాచారాన్ని సేకరించాయి. అంగారకుడిని అన్వేషించడానికి జరిగిన ప్రతి ప్రయత్నం, అది విజయవంతమైన లేక విఫలమైన, మనకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించాయి. ప్రతి మిషన్ మన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, మన శాస్త్రీయ ప్రశ్నలను మరింత లోతుగా పరిశీలించడానికి సహాయపడింది. చిన్న చిన్న ప్రయోగాలతో మొదలైన ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో మానవ సహిత యాత్రలను కూడా సాధ్యం చేస్తుంది. ఈ వీడియోలో ఇప్పటి వరకు అంగారకుడిపై జరిగిన ముఖ్యమైన ప్రయోగాలు మరియు వాటి నుండి మనం సేకరించిన సమాచారం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి జరిగిన తొలి ప్రయత్నాల్లో మెరైనర్ మిషన్లు ముఖ్యమైనవి. మెరైనర్ 4 1964లో ప్రయోగించిన మెరైనర్ 4 అంగారక గ్రహంపై మొట్టమొదటిసారిగా విజయవంతంగా చేరుకుంది. ఈ మిషన్ కారణంగానే మనం మార్స్ యొక్క మొట్టమొదటి దగ్గరి ఫోటోలను చూడగలిగాము. అప్పటి వరకు మనం ఆ ఎర్రటి గ్రహాన్ని కేవలం టెలిస్కోప్ల ద్వారా మాత్రమే చూశాము. కానీ ఈ మిషన్ దాని దగ్గరకు వెళ్లి స్పష్టమైన చిత్రాలను తీసి మనకు చూపించింది. ఈ చిత్రాల ద్వారా అంగారకుడి ఉపరితలం మన చంద్రుడిని పోలి ఉందని, అక్కడ చాలా పెద్ద పెద్ద గుంతలు కనిపించాయని తెలిసింది. ఎన్నో ఏళ్ల క్రితం పెద్ద పెద్ద రాళ్లు అంగారకుడిని ఢీకొట్టడం వల్ల ఈ గుంతలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. ఈ మెరైనర్ 4 కేవలం ఫోటోలను మాత్రమే తీయలేదు. దానిలో కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి. అవి అంతరిక్షంలో ఉండే ధూళిని, అంతరిక్ష కిరణాలను కొలిచాయి. అంతేకాకుండా అంగారకుడికి బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉందని కూడా ఈ మిషన్ ద్వారానే మనం తెలుసుకున్నాం. సూర్యుడి నుండి వచ్చే వేడిగాలులు అంగారకుడిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా ఇది కొలిచింది. మొత్తానికి ఈ మిషన్ అంగారకుడి గురించి మనకు చాలా ముఖ్యమైన ప్రాథమిక సమాచారాన్ని అందించింది. ఒక కొత్త ప్రపంచాన్ని మన కళ్ళారా చూడడానికి ఉపయోగపడింది. ఇది భవిష్యత్తులో మనం అంగారకుడి పైకి మరిన్ని మిషన్లు పంపడానికి ఒక బలమైన పునాదిని వేసింది. మెరైనర్ 9 ఈ ప్రయోగం 1971లో నిర్వహించారు. ఇది భూమి కాకుండా వేరే గ్రహం యొక్క కక్షలోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక. దీని ప్రధాన ప్రయోగాలలో ఇమేజింగ్ వ్యవస్థ ఒకటి. ఇది మార్స్ యొక్క ఉపరితలంలో 85% మ్యాప్ చేసింది. అలాగే 7000 కంటే ఎక్కువ చిత్రాలను తీసింది. ఈ చిత్రాలు లోతైన లోయలు, భారీ అగ్నిపర్వతాలు మరియు గతంలో ద్రవ నీరు ప్రవహించినట్లుగా సూచించే నదీ ప్రవాహాలు కలిగిన భూమి యొక్క లక్షణాలను వెల్లడించాయి. ఇందులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ద్వారా వాతావరణం యొక్క మార్పును మరియు ఉష్ణోగ్రతను అధ్యయనం చేసింది. వైకింగ్ 1 and 2 ఆర్బిటర్లు దీనిని 1975లో ప్రయోగించారు. ఈ ఆర్బిటర్లు అధిక రెజల్యూషన్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి మార్స్ యొక్క గ్లోబల్ మ్యాప్లను అందించాయి. ఈ మ్యాప్లు పెద్ద వరదలు మరియు నీటి ప్రవాహాల వల్ల ఏర్పడినట్లు కనిపించే విస్తృతమైన లోయలు మరియు నదీ వ్యవస్థలను వెల్లడించాయి. ఈ ఫలితాల కారణంగా ఈ ప్రాంతంలో గతంలో వర్షపాతం ఉండేదని సూచిస్తుంది. ఈ ఆర్బిటర్ల నుండి వచ్చిన చిత్రాలు మార్స్ ఉపరితలంపై ఒకప్పుడు గణనీయమైన మొత్తంలో నీరు ప్రవహించిందనే బలమైన ఆధారాలను అందించింది. ఇది మెరైనర్ 9 యొక్క పరిశోధనను మరింత బలపరిచింది. వైకింగ్ 1 and 2 ల్యాండర్లు ఈ ప్రయోగం 1976లో నిర్వహించారు. ఈ ల్యాండర్లు మార్స్ ఉపరితలంపై విజయవంతంగా దిగి మొదటిసారిగా రంగుల దృశ్యాలను అందించాయి. ఇవి వాతావరణ పరిస్థితులను, భూకంపాలను కొలిచాయి మరియు నేల నమూనాలను అన్వేషించాయి. ఈ ల్యాండర్లు 3 వేరువేరు జీవశాస్త్ర ప్రయోగాలను ప్రయోగించి మార్స్ పై జీవం కోసం మొదటి పరిశోధన నిర్వహించాయి. ఈ ప్రయోగాల ఫలితం అస్పష్టంగా ఉండడం కారణంగా ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. మార్స్ పాత్ఫైండర్ ల్యాండర్ 1977లో మార్స్ పాత్ఫైండర్ ల్యాండర్ ను ప్రయోగించారు. ఈ ల్యాండర్ వాతావరణ నిర్మాణం మరియు వాతావరణ శాస్త్ర పరికరం మరియు 3 కెమెరాలను కలిగి ఉంది. ఇది దిగే సమయంలో మరియు ల్యాండింగ్ స్థలంలో వాతావరణ కొలతలు మరియు పరిసరాల చిత్రాలను అందించింది. అదే సంవత్సరం జరిగిన మరో ప్రయోగం
ప్రయోగం సోజర్నర్ రోవర్. ఇది మార్స్ పై తిరిగిన మొదటి రోవర్. ఇది ఆల్ఫా ప్రోటాన్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ని కలిగి ఉంది. ఇది రాళ్లు మరియు నేల యొక్క మూలక కూర్పును నిర్ణయించింది. ఈ రోవర్ యొక్క విజయం స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ మరియు పర్సేవర్ వంటి మరింత అధునాతన మరియు ఎక్కువ కాలం పనిచేసే రోవర్ మిషన్లకు మార్గం సుగమం చేసింది. ఇది మార్స్ ను మనం అన్వేషించే విధానాన్ని ప్రాథమికంగా మార్చివేసింది. మార్స్ గ్లోబల్ సర్వేయర్ ఆర్బిటర్. ఈ ఆర్బిటర్ ఒక దశాబ్దం పాటు మార్స్ యొక్క మొత్తం ఉపరితలం, వాతావరణం మరియు అంతర్భాగాన్ని అధ్యయనం చేసింది. ఇది నీటికి సంబంధించిన ఖనిజ నిక్షేపాలను కూడా గుర్తించింది, గ్లోబల్ టోపోగ్రఫీ మ్యాప్ చేసింది మరియు గ్లోబల్ వాతావరణ నమూనాలను పర్యవేక్షించింది. 2001 మార్స్ ఒడిసీ ఆర్బిటర్. ఈ ఆర్బిటర్ గామా రే స్పెక్ట్రోమీటర్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్ మరియు హై ఎనర్జీ న్యూట్రల్ డిటెక్టర్ వంటి పరికరాలను కలిగి ఉంది. ఇది ధృవాల సమీపంలోని పెద్ద ప్రాంతాలలో నేల యొక్క పైభాగంలో భారీ మొత్తంలో ఉపరితల నీటి మంచును గుర్తించింది. మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్. ఆధునిక టెక్నాలజీ కలిగిన ఈ ప్రయోగంలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. ఇది నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడే ఖనిజాలను గుర్తించింది, భూగర్భంలో నీటి మంచు నిక్షేపాలను కనుగొంది, అలాగే అగ్నిపర్వతాలు మార్స్ పై చురుకుగా ఉండేవని సూచించే ఆధారాలను కనుగొంది. ఇది మార్స్ వాతావరణంలో మిథేన్ ను గుర్తించింది, అలాగే మార్స్ పై అరోరాలను కనుగొంది. స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ. ఈ రోవర్లు ఇవి నీటిలో ఏర్పడే ఖనిజాలను, గోథైట్ మరియు కార్బోనేట్ వంటి వాటిని కనుగొన్నాయి. ఈ జంట రోవర్లు మార్స్ పై గతంలో ద్రవనీరు ఉండేదని నిస్సందేహంగా నిరూపించాయి. ఈ గ్రహం ఇప్పుడు ఉన్న దానికంటే ఒకప్పుడు చాలా నివాసయోగ్యంగా ఉండేదని సూచిస్తుంది. ఫినిక్స్ ల్యాండర్. ఇది కాల్షియం కార్బోనేట్ మరియు బంకమట్టిగా ఉండే కణాల యొక్క ఆధారాలను కూడా కనుగొంది. ల్యాండర్ మేఘాల నుండి మంచు కురుస్తున్నట్లుగా కూడా గుర్తించింది. క్యూరియాసిటీ రోవర్. ఇది గేల్ క్రేటర్ ను అన్వేషిస్తుంది. అంగారక గ్రహం మీద తిరుగుతున్న ఒక అత్యాధునిక పరిశోధనా యంత్రం పేరే క్యూరియాసిటీ. దీని పేరుకు తగ్గట్టే ఇది ఆ గ్రహం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కనుగొంది. ముఖ్యంగా అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేందుకు అనుకూలమైన పరిస్థితులను ఉండేవని ఈ రోవర్ బలమైన ఆధారాలను సేకరించింది. గేల్ క్రేటర్ లో గతంలో నీరు ఉండేదని, ఇది జీవం మనుగడకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉండేదని రసాయన ఖనిజ ఆధారాలను కనుగొంది. అంగారకుడి వాతావరణంలో మిథేన్ అనే వాయువు పరిమాణం సీజన్ల బట్టి మారుతుందని కనుగొంది. మావెన్ ఆర్బిట్. ఇది 2013 నుండి అంగారకుడి ఎగువ వాతావరణాన్ని పరిశీలిస్తున్న ఒక ప్రత్యేకమైన అంతరిక్ష నౌక. దీని ముఖ్యమైన పని ఏమిటంటే ఈ గ్రహంపై ఒకప్పుడు నీరు ఎలా ఆవిరైపోయింది, వాతావరణం ఎలా క్షీణించిపోయింది అని తెలుసుకోవడం. సౌర తుఫానులు వచ్చినప్పుడు ఈ వాతావరణ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించింది. ఒకప్పుడు వెచ్చగా నీటితో నిండి ఉన్న అంగారకు నేడు చల్లగా పొడిగా మారడానికి కారణమైన వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి మావెన్ యొక్క పరిశోధన చాలా ముఖ్యం. పర్సేవర్ రోవర్. పర్సేవర్ రోవర్ 2020 నుండి జెజెరో క్రేటర్ లో తిరుగుతుంది. ఒకప్పుడు ఇక్కడ సరస్సు, నది ఉండేదని భావిస్తున్నారు. ఈ రోవర్ ముఖ్యంగా ప్రాచీన సూక్ష్మజీవుల జాడల కోసం వెతుకుతుంది. అంతేకాదు భవిష్యత్తులో భూమికి తీసుకొచ్చేందుకు అంగారకుడి రాళ్లు, మట్టి నమూనాలను సేకరిస్తుంది. పర్సేవరెన్స్ యొక్క అసలు లక్ష్యం ఈ నమూనాలను భూమికి చేర్చడం. అప్పుడు వాటిని ఇక్కడ అత్యాధునిక పరికరాలతో పరిశీలించి మార్స్ పై గతంలో జీవం ఉండిందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది మన అన్వేషణలో ఒక పెద్ద ముందడుగు.